మీరు లేకుండా ఈ 2 రోజులు నేను అసలు ఉండలేకపోయానండి. పాపం మీకు ఆ స్టేషన్లో నిద్ర బాగా పట్టిందా? దోమలు ఏమన్నా ఉన్నాయా? నేనేం విశ్రాంతి కోసం వెళ్ళలేదు పార్వతి, వసతులు చూసుకోవటానికి. నువ్వు యోగక్షేమాలు అడక్కు. స్టేషన్లో అందరూ ఎలా ఉంటారో మేము అలాగే ఉన్నాం. ఆ అనగాదే వచ్చి ఇంట్లో అందరినీ అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతోంది. మేమేం తప్పు చేయలేదని తెలిసి కూడా ఆవిడ దగ్గర డబ్బులు తీసుకుని కావాలని మమ్మల్ని కొట్టాడు. అయ్యో, వాడు మనిషా పశువా? నా బిడ్డల్ని ఇలా కొడతాడా? వాడి కాళ్ళు చేతులు విరిగిపోను. నిజం తెలిస్తే ఆ అనగాదేవికి గట్టిగా మనం బుద్ధి చెప్పొచ్చు. ఆయన వాళ్ళే చేశారని స్వామీజీ చెప్పారు కదా. అది స్వామీజీ చెప్పినట్టు ఆలోచిస్తే పార్వతీ పిన్ని పేరు మాత్రమే వస్తుంది. ఇదిగో ఆద్య, పదే పదే నా పేరు చెప్పకు. ఆ పత్రాలకి నాకు ఎటువంటి సంబంధము లేదు. నన్ను ఇందులోకి లాక్కండి. నిన్ను అనుమానించడం కాదు పిన్ని, మనం అన్ని కోణాల్లో ఆలోచించాలి కదా. నేను కాదండి మహాప్రభు. అసలు బావగారితో వేలి ముద్రలు పెట్టించేంత ధైర్యం నాకెక్కడదండి. మీ దగ్గరికి రావడానికి 10 సార్లు ఆలోచిస్తాను. అలాంటిది బావగారితో వేలి ముద్రలా? అమ్మో అమ్మో. అంతేలేండి, మీరు స్టేషన్లో ఉన్నారని నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఎదురు చూస్తూ ఉంటే ఎంతమంది కలిసి అందులో మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారు. అయినా ఇలా బావగారు ఎప్పుడైనా అక్కను అనుమానించారా చెప్పండి? అయ్యో పార్వతి, పార్వతి నా మాట విను. పార్వతి, 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 పార్వతి నేను చెప్పేది విను. పార్వతి, పార్వతి, అది కాదు పార్వతి. ఇంకేం మాట్లాడకండి మీరు. అందుకే నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇలాంటివేవో ఒకటి జరుగుతాయని. మనం వేరే వెళ్ళిపోదాము అని అన్నాను, మీరే వినరు. ఇదిగో చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే కాపురం పెట్టుంటే ఏ బాధ ఉండేది కాదు కదా. ఇంట్లోంచి వెళ్ళిపోవటమా? అది నా ప్రాణం పోయాకే జరుగుతుంది. తెలుసండి, అది నాకు తెలుసు. మీకు మీ అన్నయ్య వదిన అంటేనే ప్రాణం. వాళ్ళని విడిచి మీరు ఎక్కడికి రారు. అలాంటప్పుడు ఇంక నన్ను ఎందుకు కట్టుకున్నట్టండి? పొద్దస్తమాను అన్నా వదిన పాటే పాడతారు. వాళ్ళిద్దరంటే నాకు ప్రాణమే. వాళ్ళ కోసం నేను ఈ ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి రాను. పార్వతి, ఒకసారి తీసుకెళ్ళి తప్పు చేశాను, ఇంకోసారి తీసుకెళ్లే పరిస్థితి రానివ్వకు. ఇదిగో నేను ఈ ఇంట్లో ఉండాలి అంటే నన్నెవరూ అనుమానించకండి. అసలు నిన్ను ఉద్దేశపూర్వకంగా ఎవరూ అనుమానించట్లేదు కదా. నువ్వే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడువుకుంటున్నావు.